స్పెషల్ ఫోకస్ ఏంటి ఈ జాతరకు? అన్ని డిపార్ట్మెంట్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టామండి. ఏ డిపార్ట్మెంట్ కూడా నెగ్లెక్ట్గా ఉండమని చెప్పలేదు. 24/7 ఈ జాతర జరిగే వరకు కూడా అందరూ అలర్ట్ ఉండాలి, కోఆర్డినేషన్తో ఉండాలి. పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. మహిళలకు ఇబ్బంది కలగకూడదు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ముసలి వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కానీ హెల్త్ పరంగా కూడా అన్ని మెజర్మెంట్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ పరంగా కానీ, రోడ్స్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఫైరింగ్ సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ వాళ్ళకి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చినాము. ఇదేదో ఈ ఒక్కరోజుతో అయిపోయేదని చేతులు దులుపుకోకూడదు. సంవత్సరం పొడుగు మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తూనే ఉండాలి. ముఖ్యంగా ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని విస్తీర్ణాన్ని కూడా పెంచమని చెప్పాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడమని చెప్పాము. ఫ్లడ్ లైట్స్ ఎక్కువ పెట్టమని చెప్పాము. నీడలు ఎక్కువగా నీడ ఉండేటట్టుగా షెడ్స్ లాగా వేయమని చెప్పాము. బాత్రూమ్ ఫెసిలిటీ కలిపిమన్నాము. మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టమని చెప్పాము. వాటర్ ట్యాంక్స్ పెట్టమని చెప్పాము. ఒకటి అనకుండా అన్ని రకాలుగా మేము సమీక్షించి అన్ని సౌకర్యాలు కూడా త్రూ అవుట్ ద ఇయర్ వీళ్ళకు ఉండే విధంగా చూడమని చెప్పాము. నెక్స్ట్ టైంకి మేము పర్మనెంట్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చేదానికి ఇప్పుడు క్యూ లైన్ కానీ వాటికి కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకొస్తాం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐనవోలుతో పాటు మేడారం జాతర ఇంకా చాలా పుణ్యక్షేత్రాల సంబంధించిన జాతరలు ఉన్నాయి. వాటి మీద ఎట్లా ఫోకస్ చేయదలుచుకున్నారు? మేడారం కూడా నెక్స్ట్ వీక్లో పెడుతున్నామండి. 100% మేడారం కూడా సక్సెస్ చేస్తాము. ఏ జాతర ఉన్నా ఆ జాతర ముందు నేను మీటింగ్ పెడతాను. ఆ జాతర ముందు అధికారులకు ఆదేశిస్తాను. అన్ని జాతరలను కూడా ఒకే దృష్టితో చూస్తాము. అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి పోయే వరకు కూడా మేము రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా అధికారులను ఆదేశిస్తాం. ప్రధానంగా మీరు మీ కుటుంబం మల్లన్న భక్తులు బాగా దానికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ అంటే గతంలో మాకు మనవడు కావాలని కోరుకున్నాం. ఇప్పుడు పెద్ద పట్టం వేస్తాం. ఇప్పుడైతే ఏం కోరికలు లేవు. మంత్రి పదవి కూడా వచ్చింది. మళ్ళీ మమ్మల్ని ఇట్లనే ఆశీర్వదిస్తూ ఇంకా ముందుకు నడిపించారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. మరి జాతర కూడా ఫ్రీగా ఉంటుందా మహిళలకు? మిగతా వాటికి సంబంధించిన ప్రత్యేకత ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పి అయితే రాలేదు. ఫర్దర్గా మరి గవర్నమెంట్ నుంచి అయితే ఎక్కడ రాలేదు. వస్తే మాత్రం మీ నోటీస్లోకి తప్పకుండా. ఎక్కడైనా జాతర చైర్మన్లు అంటే అంతకుముందు ఉన్న కమిటీ చైర్మన్ రాజీనామా చేయకుంటే ఉత్సవ కమిటీలు వేస్తారా, లేదా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారా మంత్రిగా? అది ఇంకా మేము డిస్కషన్లోనే ఉన్నామండి. ఇప్పటివరకు అయితే ఉన్న వాళ్ళని తీసేసే ఆలోచన లేదు. అది ఎట్లా ఆల్టర్నేటివ్ చేయాలనేది మేము ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది.